ఈరోజు మనం తాడాసన చేద్దాం. ఈ ఆసనం తాడి చెట్టు వల్ల నిటారుగా ఉంటుందని తాడాసనం అని అంటారు. దీనినే మౌంటైన్ పోజ్ అని కూడా అంటారు. రెండు కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచి రెండు చేతులని తలపై తీసుకొచ్చి ఇంటర్లాక్ చేయాలి. పామ్స్ ఆకాశం వైపు చూసే విధంగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ తలపైకి ఎత్తాలి. శ్వాస వదులుతూ నార్మల్ స్థితికి రావాలి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 హోల్డింగ్ ఇవ్వాలి. 1 2 3 4 5 హీల్స్ పైకి లేపుంచాలి. 6 7 8 9 10 11 12 13 14 15 ఇప్పుడు యథాస్థితికి రావాలి. చేతులు కాళ్ళు విశ్రాంతిలో ఉంచాలి. ఈ తాడాసన వలన మలబద్ధకం పోగొడుతుందని, శరీరాన్ని సాగదీయడం వలన కండరాలకు, నరాలకు మరియు ప్రేగులకు మంచి వ్యాయామం జరుగుతుంది. వెన్నుముక బలంగా తయారవుతుంది. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ చేద్దాం. శ్వాస తీసుకుంటూ హీల్స్ కూడా పైకి లేపాలి. ఈ విధంగా. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ మొదలు పెడదాం. 1 ఇన్హేల్, ఎక్సేల్ డౌన్. 2 3 4 5 6 7 8 9 10 11 12 holding. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 విశ్రాంతి. కాళ్ళ యొక్క కండరములు నొప్పులు తొలగుతాయి. కాళ్ళ కండరములు పట్టడం నెమ్మదిగా తగ్గుతాయి. శరీరంలో రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది ఈ తాడాసన చేయడం వలన. చిన్నపిల్లలు ఎదుగుదలకు ఈ ఆసనం ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఇప్పుడు మనం మూడవ రౌండ్ చేద్దాం. శ్వాస తీసుకుంటూ హీల్స్ అప్, హెడ్ అప్, హ్యాండ్స్ అప్. శ్వాస వదులుతూ హ్యాండ్స్, హెడ్, హీల్స్ డౌన్. 2 3 4 5 6 7 8 9 10 11 12
ఇప్పుడు మనం హోల్డింగ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 నెమ్మదిగా దించాలి. విశ్రాంతి. అయితే ప్రేగులలో కదలికలు జరగడం వలన జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. మానసిక ఒత్తిడులు క్రమంగా తొలగును. దృఢమైన శరీరమే దృఢమైన మనసుగా తయారవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.